மோசே என்ன சொல்றான்னு தெரியுங்களா? మోషే ఏం చెప్తుంది తెలుసా? இந்த ஜனங்களை அழிச்சு போடுறேன்னு சொல்லும்போது, ఈ ప్రజల్ని నాశనం చేయని చెప్తాం, எல்லாம் అழிச்சு போட்டுறேன், వీళ్ళందరినీ నేను పతనం చేస్తాను. வாயில నిன்று చెబితాன், అక్కడ వచ్చేసి ద్వారబంధం పుస్తకం పేర్ల నుంచి కిడిచి పోడుంగని சொல்றான். జీవ గ్రంథం పుస్తకం నుంచి నా పేరుని తీసివేయి. இந்த భారం நமக்கிட்ட இருக்குதா? ఇలాంటి ఒక భారం మనలో ఉందా? ஆண்டவரே இந்த జనங்க రక్షించబడ వరిలే முடியாத ఆంటవరే, முடியாது, ఈ ప్రజలను రక్షించబడాలి, వీళ్ళని రక్షించాలి ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసి దేశం ముழுதும் రక్షించబడాలని జెబిக்கிறோமா? ఈ దేశమంతా రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నామా? எல்லாம் ரட்சிக்கப்பட ஜெபிக்கிறோமா? కేజీఎఫ్ అంతా కూడా రక్షించమని చెప్పేసి మన భారత ప్రార్థన చేస్తున్నామా? இந்த பெங்களூர் பட்டணம் முழுவதும் ரட்சிக்கப்படணும்னு சொல்லி ஜெபிச்சிருக்கிறோமா? ఈ బెంగళూరు పట్టణం అంతా రక్షించమని చెప్పేసి ప్రార్థన చేస్తున్నామా? విగ్రహారాధన పెరిగి పోయి కొண்டிருக்கிறது. ప్రభువా విగ్రహారాధన అంతా కూడా ఎక్కువైపోతా ఉంది, పాపం పెరిగి కొண்டிருக்கிறது, పాపం పెరిగిపోతా ఉంది. అయ్యో జనங்கள் నరకத்துக்கு போய் கொண்டே இருக்கிறாங்க, అయ్యో ప్రజలు నరకం వైపు వెళ్ళిపోతా ఉన్నారు. திறப்பின் வாயில நான் இன்று ஜெபிக்கணும் ஆண்டவரே, అయ్యా నేను యొక్క ద్వారబంధం దగ్గర ప్రార్థన చేస్తాను ప్రభువా, ஆண்டவரே எப்படியாவது காப்பாற்றுங்கப்பா ప్రభువా, ఎలాగైనా కాపాడు, సత్యங்கள் పోగొట్టాలి, ఎలాగైనా సత్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు రక్షించబడట ఆండవరే, ఏ విధంగానే వాళ్ళు రక్షించబడాలి ప్రభువా. ஒரு பானிஷம் கூட அப்பா நரகத்துக்கு போக கூடாதப்பா, ఏ ఒక్క ఆత్మ కూడా నరకానికి వెళ్ళకూడదు ప్రభువా. உலகத்தின் பாவங்களை சுமந்து தீர்க்கிற தேவாட்டு குட்டி என்று யோவான் ஸ்நானகன் சொல்லி இருக்கிறானே, మరి లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పి పాపములకాக బలియానీలే ప్రభువా, వాళ్ళ కోసం బలి అయ్యావు కదా, எல்லாரும் రక్షించబడుகிற நேரமாச்சே, అందరూ రక్షించబడే సమయం అయిపోయింది, மீட்கப்பட வேண்டுமே, అందరూ రక్షించబడాలి, எல்லாரும் பரலோகம் போகணுமே, అందరూ పరలోకానికి వెళ్ళాలి. தந்திரமான திட்டங்கள் முழுவதும் நரகத்துக்கு கொண்டு போகிறானே, సాతాను యొక్క తంత్రమైన కార్యాలు నరకంలోకి వెళ్ళిపోవాలి. வேதனையோடு ஜெபிக்கிறான், వేదనతో ప్రార్థన செய்ய முடியல, అయ్యా నీకు చేయలేకపోతున్నా, என்னால ஜெபிக்க தான் முடியும், నా వల్ల ప్రార్థన చేయడం అవుతుంది. இப்படிப்பட்ட பாரமா ஜெபிக்கும் போது ఇలాగ భారంతో ప్రార్థన ஆவியானவர் கிரியை செய்து யார் மூலமாவது சத்தியங்களை పరిశుద్ధాత్మ క్రియ జరిగించి ఎవరి ద్వారా జరిగిస్తాడు. అమెరికా నాடுகளே విగ్రహారాధన పెరిగి இருக்குது, ఆ యొక్క దినాల్లో విగ్రహారాధన పెరిగినవి.